హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న లాక్స్. నేను ఈరోజు క్యారెట్ రైస్ చేస్తున్నాను. క్యారెట్ రైస్ కోసం క్యారెట్, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర. నేను రైస్ని ఇట్లా కుక్కర్లో వాటర్ కొంచెం పోసి నేను స్టీల్ది ఒక పాత్ర పెట్టుకొని ఆవిరి ద్వారా అన్నాన్ని ఉడికించుకుంటాను. ఫోర్ 5 విజిల్స్ కి అన్నం ఉడికిపోతుంది. హై ఫ్లేమ్ లోనే పెట్టి 4-5 విజిల్కి అన్నం ఉడికిపోతుంది. గ్యాస్ మొత్తం ఆవిరి మొత్తం పోయిన తర్వాత క్యారెట్ రైస్ చేసుకున్నాము. 2 విజిల్ వస్తున్నాయి. ఫస్ట్ విజిల్ ఒక 5 విజిల్స్కి ఆపేసుకున్నాం. ఫస్ట్ విజిల్ గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. ప్రెషర్ మొత్తం పోయింది. తీసేద్దాం. ఇలా కుక్కర్లో వండుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నం కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. అల్యూమినియంలో తినడం మంచిది కాదు. స్టీలు ఎంత మంచిగా ఉంటుంది. వచ్చిందో వేడి మీద కూడా అన్నం చూడండి, వేడి మీద కూడా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. అట్లనే మరీ గట్టిగా ఉండదు, అట్లనే మెత్తగా ఉండదు. మీడియంగా నీట్గా ఉంటుంది. స్టీల్ దాంట్లో వండండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకున్నాం క్యారెట్ రైస్కి. క్యారెట్ రైస్కి కళాయి పెట్టుకున్నాను. దాన్ని బాగా హీట్ చేసుకుందాం. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. 4 లవంగాలు, కొంచెం చెక్క, దాల్చిన చెక్క వేసుకున్నాము. కొంచెం కరివేపాకు, ఆనియన్. నేను ఎప్పుడైనా క్యారెట్ రైస్ ఇట్లానే చేస్తున్నానండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. నా స్టైల్లో ఒకసారి క్యారెట్ రైస్ చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను ఆయిల్లో చెక్క, లవంగం తప్పితే ఏమీ వేయలేదండి. కొంచెం కలర్ చేంజ్ అయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం పచ్చివాసన పోయేలాంటి వేసేసుకున్నాం. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్
క్యారెట్ వేస్తాం, తురిమిన క్యారెట్ కొంచెం సేపు వేగనిద్దాం. క్యారెట్ సాఫ్ట్గా మగ్గింది చూడండి, సాఫ్ట్గా మగ్గింది. కొంచెం కారం, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. హై ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం ఒక చిటికెడు పసుపు, బాగా కలుపుకొని సాఫ్ట్గా మగ్గేదాకా మూత పెట్టేసుకున్నామండి. అన్నం కొంచెం